హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో సీట్ ఆశించే విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఏదో ఒక కొత్త విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ప్రయత్నంతో నేను మీ ముందుకు వస్తుంటాను. మీరు ఎగ్జామ్ మే 4వ తేదీ రాయటం జరిగింది. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది, చాలా కష్టంగా వచ్చింది, ఆ కష్టంగా మాకు సీట్ వస్తుందా రాదా, ఈ విషయాలన్నీ కూడా దాదాపు కూడా మర్చిపోండి. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది భారీగా తగ్గబోతూ ఉంది అనేది అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అది కూడా 100 మార్కుల లోపు కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గచ్చు అనేది ప్రతి ఒక్కరూ చెప్పే విషయమే, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే గత సంవత్సరం నాకు వచ్చే కామెంట్లో కూడా ఎవరు కామెంట్లు పెట్టినా లేకపోతే నేను ఎవరిని అడిగినా ఎన్ని మార్కులు అంటే 650, 680, 630, 650, 60 అని చెప్పేవాళ్ళు. ఈ సంవత్సరం ఎవరిని అడిగినా కానీ 480, 470, 430, 420 ఇలా చెప్పి వస్తున్నారు. అంటే ఎంత వేరియేషన్ చూడండి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి. గత సంవత్సరం ఎక్కడ చూసినా 600 పైన మార్కులే. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా 400 నుండి 500 మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కట్ ఆఫ్ కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ గురించి మీరు పక్కన పెట్టేసి ఈ సంవత్సరం ప్రతి విద్యార్థి కూడా మన రాష్ట్రంలో ఎన్ని రీజన్స్ ఉన్నాయి, అసలు రీజన్ అంటే ఏమి, ఈ రీజన్ తర్వాత లోకల్ నాన్ లోకల్గా ఎలా డిసైడ్ చేస్తారు, మనం ఏ రీజన్ అని ఎలా చెప్పుకోవాలి అనే విషయాలు మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 రీజన్స్ ఉండేటివి. ఎస్వియు రీజను, ఏయు రీజను, తెలంగాణ రీజన్, ఓయు రీజన్ అని 3 రీజన్స్ ఉండేటివి. తెలంగాణ ప్రాంతం అంతా ఓయు రీజన్, ఇక్కడ ఏపీలో వచ్చేసి ఏయు, ఎస్వియు 3 రీజన్లు ఉండేటివి. తెలంగాణ విడిపోయిన తర్వాత గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా 10 సంవత్సరాలు 15% రిజర్వేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, మేము తీసేస్తున్నాము అని తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం జీవో తీసుకొచ్చింది. కాబట్టి ఏ విద్యార్థి కూడా తెలంగాణలో ఇక సీట్ ఆశించేదానికి లేదు. ఆల్ ఇండియా కోటాలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో సీట్లు మీరు ఆశించవచ్చు. ఇప్పటికి కూడా చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు, సార్ మా అబ్బాయికి తెలంగాణలో ఏమైనా సీటు వస్తుందా, మా అమ్మాయికి తెలంగాణలో ఏమైనా సీటు వస్తుందా అని చాలామంది అడుగుతుంటారు. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, మనం ఆల్ ఇండియా కోటాలోనే మనం తెలంగాణ రాష్ట్రంలో సీట్లు పొందొచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర విద్యార్థులకైతే ఇక సీట్లు దొరకవు. ఎందుకంటే గతంలో 15% రిజర్వేషన్ కింద మనం రాష్ట్రం విడిపోయేటప్పుడు ఒక అగ్రిమెంట్ 2 రాష్ట్రాలు చేసుకున్నాయి. అది తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరంతో మనకి గుర్తు చేసింది. ఈ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము ఇక మా రాష్ట్రంలోని విద్యార్థులకి స్థానికతను మేము సీట్లు కేటాయిస్తాము, పక్క రాష్ట్రం ఆంధ్ర వాళ్ళకైతే ఈ సంవత్సరం నుండి సీట్లు కేటాయింపు అనేది లేదు, మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వచ్చు అని క్లియర్గా చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా స్థానికతపై ఒక క్లారిటీ అయితే తీసుకురాలేదు, జీవో తీసుకురాలేదు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్లో స్థానికత పైన లోకల్ నాన్ లోకల్ విషయం పైన ఏ క్లారిటీ లేకుండా క్యాబినెట్లో చర్చ పెట్టాలి. ఇప్పుడు అడ్మిషన్ జరిగే టైం అటు ఇంజనీరింగు, ఫార్మసీ విద్యార్థులకు, నీట్ యూజీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా మన రాష్ట్రంలో విద్యార్థులకు 2 రీజన్లలో వాళ్ళకి సీట్లు కేటాయింపు అనేది మనం ఎలా పంపకాలు చేయాలి, తెలంగాణ విద్యార్థులకు ఇక్కడ చోటు దక్కడంపై తెలంగాణ తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర విద్యార్థులకి సీట్లు ఎలా కల్పించాలి అనే దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం చేసి నిమ్మకు నీరెత్తినట్లు అసలు స్థానికతపై ఇంకా కూడా క్యాబినెట్లో చర్చ పెట్టలేదు. తర్వాత ఏం చేస్తారు ఏమనేది కూడా ఇంకా అయితే క్లియర్గా అర్థం కావట్లేదు. కాబట్టి గత సంవత్సరం అయితే లాస్ట్ మినిట్లో ఎస్వియు రీజన్ మరియు ఆంధ్ర రీజన్లోని విద్యార్థులకు మేము సీట్లు కేటాయిస్తున్నాము అని అయితే రాష్ట్రపతి ఆర్డర్ అయితే తీసుకుని వచ్చి సీట్లు పంపకాలు చేశారు. కానీ ఈ సంవత్సరం జీవో తీసుకురావాలి, జీవో తీసుకుని వచ్చి సీట్లు కేటాయింపు చేయాలి. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయం కానీ చేయకపోతే ఆంధ్ర రాష్ట్రంలోని విద్యార్థులు చాలా నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం స్థానికత పైన ఒక నిర్ణయాన్ని జీవో రూపంలో తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలోని విద్యార్థులకు మేలు చేయాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. ఇక ఆంధ్ర రాష్ట్రంలో
ఎస్వియు రీజన్, ఏయు రీజన్ అని 2 రీజన్లు ఉన్నాయి. ఓయూ రీజన్ మనం పక్కన పెట్టేస్తాం. ఓయూ రీజన్ తెలంగాణ కాబట్టి తెలంగాణ పైన ఖచ్చితంగా నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అని అనుకుందాం. ఇక ఏయూ రీజన్ అంటే ప్రకాశం జిల్లా నుండి శ్రీకాకుళం వరకు వీళ్ళందరూ కూడా ఏయూ రీజన్ల కిందకి వస్తారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఏయూ రీజన్గా చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా నుండి శ్రీకాకుళం వరకు విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏయూ రీజన్ విద్యార్థులని, ఉమ్మడి చిత్తూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా మరియు అనంతపురం జిల్లా, నెల్లూరు జిల్లా, ఈ 5 జిల్లాల వాళ్ళని ఎస్వియు రీజన్ విద్యార్థులుగా భావిస్తారు. ఎస్వి యూనివర్సిటీ పరిధిలోకి ఆ విద్యార్థులు వస్తారు. ఆయా రీజన్లలో ఆ విద్యార్థులకు దాదాపు 85% కోటా ఉంటుంది. మన రాష్ట్రంలో ఎస్వియు రీజన్ విద్యార్థులు ఆంధ్ర రీజన్లో సీటు సంపాదించాలంటే 15% రిజర్వేషన్ అనేది ఏయూ రీజన్లో ఎస్వియు రీజన్ వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా ఏయూ రీజన్ వాళ్ళకు వచ్చేసి ఎస్వియు రీజన్లో 15% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదివే విద్యార్థులు 2 రీజన్లుగా డివైడ్ చేయబడ్డారు. అటు ఏయూ రీజన్ విద్యార్థులు ఎస్వియు రీజన్లోను, ఎస్వియు రీజన్ విద్యార్థులు ఏయూ రీజన్లోను చదువుకోవాలంటే 15% రిజర్వేషన్లోనే చదువుకోవాలి. ఆయా రీజన్లో విద్యార్థులకు వాళ్ళకి 85% రిజర్వేషన్ ఉంటుంది. ఇక స్టేట్ కోటా అనేది కూడా ఒకటి ఉంది. ఆ స్టేట్ కోటా అనేది విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఇవ్వటం జరిగింది. గతంలో ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో స్టేట్ కోటా కూడా 3 రీజన్లకి డివైడ్ చేస్తారు. ఎస్వియు రీజన్, ఏయూ రీజన్, ఓయూ రీజన్ తెలంగాణ ప్రాంతానికి 3 రీజన్లకు కలిపి సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఏయూ రీజన్ మరియు ఎస్వియు రీజన్ మన రాష్ట్ర విద్యార్థులకి స్టేట్ వైడ్ కోటాలు సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడలో సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. అది కూడా దామాషా నిష్పత్తి ప్రకారం ఆ సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. అది క్యాబినెట్లో చర్చ పెట్టి ఈ ఓయూ రీజన్ తీసేసిన తర్వాత మనకి ఎస్వియు రీజన్లో విద్యార్థులకి ఎంత పర్సంటేజ్ రావాలి, 42% ఎస్వియు రీజన్లోను, మిగతా 58% ఏయూ రీజన్లోను సీట్ల పంపకాలు అనేది జరగాలి. అది కంపల్సరీగా క్యాబినెట్ చర్చ తర్వాత ఈసారి ఎంత నిష్పత్తి అనేది 2 రీజన్లో విద్యార్థులకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఇవ్వబోతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. తర్వాత నాన్ లోకల్ విద్యార్థులు అంటే ఎవరు, ఈ లోకల్గా ఎలా పరిగణిస్తారు అనేది కంపల్సరీగా ప్రతి విద్యార్థికి తెలియాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా కొంతమంది ఏయూ రీజన్లో విద్యార్థులు వచ్చేసి తిరుపతిలో చదివి ఉంటారు, లేకపోతే బెంగళూరులో చదివి ఉంటారు, హైదరాబాద్లో చదివి ఉంటారు. సార్ మా పిల్లాడు ఇంటర్మీడియట్ వచ్చేసి బెంగళూరులో చదివాడు, ఇక్కడ వచ్చేసి 8th నుండి 10th వరకు ఇక్కడ చదివాడు అని అంటుంటారు. వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేది ఏమిటంటే 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుతారో వాళ్ళు ఆ స్థానికతను వాళ్ళు పొందటం జరుగుతుంది. ఆ యొక్క రీజన్ వాళ్ళు లోకల్ అవుతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వియు రీజన్లో 4 సంవత్సరాలు 6 నుండి 12వ తరగతి లోపల 4 సంవత్సరాలు గాన ఎస్వియు రీజన్లో చదివి ఉంటే అతను ఎస్వియు రీజన్ విద్యార్థిగా, లేకపోతే 4 సంవత్సరాలలో బయటగా చదివి ఉంటే అతను నాన్ లోకల్గా పిలువబడతారు. అది క్లారిటీ. నాన్ లోకల్ అంటే 10 సంవత్సరాల అబోవ్ ఉన్న అభ్యర్థులందరూ కూడా నాన్ లోకల్గా పరిగణింపబడతారు. 10 సంవత్సరాల లోపు రెసిడెంట్ అయి ఉండి ఇక్కడ నివాస యోగ్యతగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి విద్యార్థులు ఇక్కడ లోకల్గా పరిగణిస్తారు. అది కూడా 6వ తరగతి నుండి 12వ తరగతి లోపల 4 సంవత్సరాలు కంపల్సరిగా ఏ ప్రాంతంలో అయితే చదివి ఉంటారో ఆ ప్రాంతంలో అతను లోకల్ అవుతారు, లేకపోతే నాన్ లోకల్గా గుర్తింపబడతారు. నాన్ లోకల్ విద్యార్థులకు వచ్చేసి సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. 15% కోటాలో వాళ్ళ నాన్ లోకల్ విద్యార్థులు కూడా సీట్లు అయితే కేటాయిస్తారు. అది 10 సంవత్సరాల రెసిడెంట్ అయి ఉంటే అతను ఉద్యోగ నిమిత్తం తెలంగాణ నుండి కానీ తమిళనాడు నుండి కానీ ఇక్కడ పనిచేస్తూ 10 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉంటే అతనికి స్థానికత అనేది ఇవ్వటం జరుగుతుంది. స్థానికత ఆధారంగా అతను నాన్ లోకల్ సీట్లు అనేటివి వాళ్ళకి కేటాయిస్తారు. కాబట్టి అటువంటి విద్యార్థులు వచ్చేసి నాన్ లోకల్ సర్టిఫికేట్ రెసిడెన్స్ ప్రూఫ్ తీసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి.
తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ నుండి అతను ఎక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళ తండ్రి గారు అనేది ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా లోకల్, నాన్ లోకల్, లోకల్గా ఎలా పరిగణిస్తారు, నాన్ లోకల్గా ఎలా పరిగణిస్తారు. నాన్ లోకల్ విద్యార్థులకి మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మనం పక్క రాష్ట్రాల్లో చదువుకోవాలంటే ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ లోకల్, నాన్ లోకల్పై క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరూ కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు మీ స్టడీ సర్టిఫికేట్ల ఆధారంగా అతను లోకలా, నాన్ లోకల్గా పరిగణిస్తారు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు 4 సంవత్సరాలు అతను ఏ ప్రాంతంలో అయితే చదివి ఉంటారో ఆ ప్రాంతంలో అతనికి స్థానికత అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఫుల్ క్లారిటీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ స్థానికత ఆధారంగానే 85% సీట్లు అనేటివి విద్యార్థులకు కేటాయిస్తారు. 15% నాన్ లోకల్ విద్యార్థులకి, ఈ ఎస్వీయూలు విద్యార్థులకు ఏయూలోను, ఏయూలు విద్యార్థులకు ఎస్వీయూలోను వాళ్ళు జాయిన్ కావాలంటే 15% కోటా వాళ్ళకు ఉంటుంది. స్టేట్ వైడ్ కోటా వచ్చేసి నిష్పత్తి ప్రకారం సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడలో స్టేట్ వైడ్ కోటా సీట్లు అనేటివి కేటాయించడం జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరో వీడియోలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ గురించి మరియు స్టేట్ కోటా గురించి, దాని గురించి కూడా క్లుప్తంగా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అంటే ఏమి, ఈ యొక్క స్టేట్ కౌన్సిలింగ్ అంటే ఏమి, దాని గురించి ప్రస్తుతానికైతే అవసరం లేదు. ఏది ఏ సమయంలో చెప్పాలి, ఏది ఏ సమయంలో మీకు అవసరం అవుతుందో ఆ సమయంలో మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇస్తుంటాను. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. మీరు కట్ ఆఫ్ గురించి కానీ లేకపోతే ఈ విషయాలు కానీ మళ్ళీ నిదానంగా చూస్తే కొద్దిగా అర్థం కాదనమాట. ఎందుకంటే కొన్ని క్లారిటీ మళ్ళీ కొన్ని వీడియోల్లో మనం అప్డేట్స్ ఇస్తుంటాం. ఈ కట్ ఆఫ్ పైన మనం చెప్పిన దానికి మళ్ళీ అప్డేట్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ అప్డేట్ని ప్రతి విద్యార్థికి తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి వీడియోలన్నీ కంటిన్యూగా చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. మనం ఏం చెప్తున్నాము, ఏ వీడియోకి ఏ వీడియో కనెక్ట్ అవుతూ ఉంది, ప్రతి ఒక్కటే కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు ఈ స్థానికత పైన కావచ్చు, కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి, పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను.